Jai Gurudev Datta. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Guru Datta. Jai Gurudeva Datta. Avadhuta Chintana Sri Gurudeva Datta Swami Maharaj ki Jai. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదంలో నా అనుభవాలు తెలుపుకుంటూ మనము వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ప్రతి గురువారం మనం చేసుకునే పారాయణము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన తండ్రి శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు సంపూర్ణ చరితామృతము గురువారం ఒక్కొక్క అధ్యాయం చేసుకుంటున్నాం కదండి. అందులో ఈరోజు కూడా శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇప్పటికి 13 అధ్యాయాలు మనం చేసుకున్నాం. ఈరోజు 14వ అధ్యాయం పారాయణం చేసుకుందామండి. తండ్రి ఏమైనా తప్పులు నడిస్తే దయచేసి క్షమించి దీవించి కరుణించి కటాక్షించి తండ్రి. జై గురుదేవ దత్త. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించండి, కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. 114వ పేజీలో ఉందండి 14వ అధ్యాయము. జయ గురుదేవ దత్త. ఇది గోపాల్ బాబా సంస్థానం వారి నుంచి వెళ్ళి నేను గోపాల్ బాబా గారు ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్న ఈ గ్రంథం అండి. ఇదే నేను రెగ్యులర్గా పారాయణం చేస్తూ ఉంటా. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో చేస్తూ ఉంటా అండి. అది ఇందులో కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఏదైనా బాగా శ్రీదత్త శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం కూడా బాగుంటుంది, లీలామృతం బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కాబట్టి ఇందులో బాగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. శ్రీపాద శ్రీ వల్లభ లీలామృతం కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది తీసుకొని మీరు చదివే ప్రయత్నం చేయండి. జయ గురుదేవ దత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఈరోజు పారాయణం మొదలు పెట్టబోతున్నామండి. తండ్రి కృతజ్ఞత తండ్రి. అధ్యాయము 14. దత్తదాసునకు అభయ ప్రదాయము. నేను కొన్ని దినములు ప్రయాణం చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమునకు చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురువగడ్డ చేరగలమని చెప్పిరి. శ్రీపాదుల వారిని భౌతికంగా ఇప్పుడు దర్శించదనా అని మనమున ఎంతయో ఆవేదనగా నున్నది. ఒక చేతిలో కళ్ళు ముందను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడును కాకపోయినా బ్రాహ్మణుడనైన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనైన కారణమునను ఆ కళ్ళు వాసన నాకు ఎంతో మాత్రం ఆమోదయోగ్యం కాని కారణమునను నేను ప్రయాణ దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదన కలిగించెను. శ్రీపాదుల వారి నామను ఉచ్చరించుచు వడివడిగా నడుచుచుంటిని. నాకంటే వేగంగా ఆ వ్యక్తి దరి చేరాను. నేను దరి చేరుటకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించెను. అంతటా ఓయి నీవెవడవు, నాతో నీకేమి పని అని నేనంటిని. దానికి అతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవడవో, ఎందుండి వచ్చితువో, నీ ప్రయాణం ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు అమ్ముకుని వాడు కూడా ఈ ప్రాంతంలో వేదాంత సంభాషణ చేయు సమర్థుడు కాబోలనుకుంటుని. దారినోబవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అతడు చేరినది. అంతటా ఆ కళ్ళు అమ్ముకొను వ్యక్తి ఇట్లను, అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు అమ్ముకొని బ్రతికేవాడను, ధర్మబద్ధంగా జీవించేవాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షము. నేను చెట్టు నెక్కిని కళ్ళు తీసుకొని వచ్చినంత వరకు ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచి ఉండెను. నేను బ్రాహ్మణుడనైనా కళ్ళు త్రాగుట అలవాటు పడితేనని
చెల్లించుటకు పైకం తన వద్ద లేదని కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసినదనియు కోరెను. నేను వల్లే అంటిని. నేను కళ్ళు పోయిటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారం ఎక్కువగా నుండుట గమనించి నలుగురు ఎదుట కళ్ళు త్రాగినచో తన బ్రాహ్మణత్వమును కలంకం ఏర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగం మొనరించిన మహాపాపిని అగుదును. మా కులస్తులకు అది అమృతంతో సమానమైనది. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణులకు త్రాగుట పోసిన ఎడలా విశేష పుణ్యం లభించును కదా అని ఆశతో ఉన్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణులకు ధర్మోపదేశం చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది. అచడ ప్రోగుపడిన వారందరూ కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్తులైనందున తమ సాటి కులస్తుని మాటకు ఎక్కువ విలువ ఇచ్చిరి. నాకు బలవంతంగా కళ్ళు త్రావింపబడెను. తదుపరి వారందరూ తలా ఒక దారిలో పోయిరి. నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయాను. నేను నాలో ఇట్లు కుమిలిపోసాగి తిని ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి నీచమైన కళ్ళును సేవించి తిని అవతారవరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనకు పోవుచు కళ్ళు త్రాగి తిని నా బ్రాహ్మణత్వం వంట కలిసినది. పరమ పవిత్రమైన శ్రీపాదుల వారి ముఖము నెట్లు చూడగలను. నా కర్మ ఇట్లు కాలినది, విధి బలీయమైనది. నా నొసటన విధి ఈ రకంగా వక్రలిప్పిని లిఖించియుండ మరో విధంగా ఎట్లు జరుగును. నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖం నుండి దుస్సాహమైన కళ్ళు వాసన వచ్చుచుండెను. శరీరం నా కొంత మైకం క్రమ్మినది. నా దురదృష్టమునకు నేనే దూరపిల్లుచు శ్రీపాదుల వారి నామోచ్చరణ చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కల్పించుచున్నది. అందు నుండి ఎవరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించి తిని ఆ పవిత్ర తపోభూమిలో అడుగుడుటకు నాకు మనస్కరింపలేదు. అందునను కళ్ళు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశం కూడా బహు నింద్యమని తలంచి తిని నేను ఆ దారిన పోవుచుండా వెనుక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచు, ఓయి శంకరభట్టు ఆగుము, నిన్ను తమ ఆశ్రమంలో తోడుకుని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చేశ్వరంన పలికెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామి నన్ను శీఘ్రంగా స్నానం చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరం మధురమైన ఫలములు రసంగిరి. నేను భుజించిన తదుపరి శ్రీ స్వామి నన్ను చేరబిల్చి ఇట్లు పలికిరి, నాయనా, దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే తాగించిరి. వారిని నువ్వు కళ్ళు గీసుకొని గౌడ కులస్తునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము అనిరి. నాకు తల తిరిగినంత పనైనది. నేను చుచ్చుచున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమముగా అదృశ్యమవుతున్నట్లు తోచినది. తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరం యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతి అయినది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయములను అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైనది. నేను అనున్నది ఏమిటో తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయి తిని నాలోని పరిమితమైన నేను అనున్నది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలం స్వప్నం వలె అనిపించసాగినది. ఇంతలో శ్రీ స్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్ర వస్తువును నా నుదిరిపై తమ దివ్యహస్తములతో అద్దిరి. నేను ప్రకృస్తునైతిని. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించి తిని ప్రకృస్తుడనైన వెంటనే నేను స్థూల తత్వంతులోనికి కూరుకుపోయి తిని అని తెలుసుకుంటుని. శ్రీ స్వామి ఇట్లు వచించెను, ఒకానొక జన్మనందు నీవు గౌడ కులస్తుడవు, మిక్కుటంగా కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి
అంతరంతములో నీకు కళ్ళు త్రాగవలననేడి కోరిక మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకపోయినలా ఏదో ఒక రోజున నీవు కళ్ళు త్రాగుటకు అలవాటు పడిపోయి పతనమయ్యేడి వాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమందు అనేక గండాంతరములు గలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండానే వాటిని పరిహరించుచుండిరి. శ్రీ గురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనం వహించినవి. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, శ్రీ గురుని మహిమ విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొన కొలది ఇంకను తెలుసుకోవలననేది ఉత్సుకత మిక్కుడమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నరసింహ సరస్వతి నామమున అవతరించదన్నదని చెప్పుచున్నారు. వారి లీలలోని అంతా దానములను తెలుసుకొన ఉత్సుకత కలుగుచున్నది. అందులకు స్వామి ఇట్లను, నాయన, వేద ఋషులకు యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యం. ఆధ్యాత్మికమైన అంతసత్యము వారి నిగుణ శబ్దముతో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇదియే ఆత్మ సత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారంగా వ్యాఖ్యానం చేయనప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదేవిధంగా సరస్వతి శబ్దం కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతి నది అంతర్వాహిని. దీనిని వర్ణించినప్పుడు సత్యవాక్కులను ప్రబోధించున్నది గాను, ఋత ప్రబోధమును గావించున్నది గాను, భావన సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించున్నది గాను, మహార్ణవమును తెలియజెప్పునది గాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపజేయునది గాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధక శక్తి. ఆ ప్రబోధిన ప్రవాహము వారిది సత్యవాణి. మన చిత్తములు వారు తేజోవంత మనోరించెదరు. పరమసత్యమును, అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞమన్నది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞం ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతలకు అర్పించెదరు. దానికి ప్రత్యుపకారంగా దేవతలు వారికి గోగణం నిచ్చెదరు. గోగణం అనగా గోగణములకుగా తేజస్సు యొక్క సంపద. అశ్వమునిచ్చెదరు. అశ్వమనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగుడార్థములు యోగ్యులైన వారలకే తెలియబరచబడుటకు అత్యంత రహస్యంగా నుంచబడినవి. యజ్ఞ కార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచిన ఎడల దాని కాచిన నెయ్యి వలె ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గో శబ్దమునకు వెలుగు అని అర్థమున్నది. అశ్వశక్తికిని ఆత్మబలమునకు తపశక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖ్యమయున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థం. ఋషులు పుత్రులను సంతతికిని కాంక్షించుటూ ఎన్నో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతర్ధానం ఉన్నది. పుత్రోత్పత్తి అనున్నది అంతశక్తి జనకమునకు సంకేతం. దీనినే వారు అగ్ని స్వయంగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియో, అగ్నియజ్ఞమున పుట్టిన సుతుడనియో, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియో వర్ణించిరి. అదేవిధముగా సలీలము, ఉదకము అయినవి కూడా సాంకేత అర్థంలోనే వాడబడినది. సలీలము అప్రకేతము అనగా చైతన్యరహితమైన సముద్రము, అనగా దైవత్వము అంతర్లీనమై ఉన్న జడాబ్ది అను చీకటి సముద్రం నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థంలో వాడిరి. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తంలో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములో ఊర్ధ్వ సలీలమును
మనకు గోచరింప చేయుచున్నదని వేదమునందు చెప్పబడిన సప్త స్తోత స్వీనులకు కూడా అంతర్ధానం ఉన్నది. అవి స్వర్గ విభూతులు. పరశార మహర్షి సలీలములందు వహించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పి ఉన్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృతులని ధన్యులని పేర్కొనరి. వృతుడు తేజస్సును అనగా గోవులను, సలీలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగానున్న తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యము నునగూర్చునట్టి శక్తులే వృత్తులు. వీరే ధన్యులు. తమ శక్తులు సత్యజ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు. ఔతుంబర వృక్షమునకు ఇచ్చిన వరములు. నరసింహ సరస్వతి అవతార వైశిష్టత. నాయన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశపుని సంహరించుటకు ఔదుంబర వృక్షం యొక్క కుయ్యస్తంభం నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యను. ప్రహ్లాదుని రక్షించను. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలం తర్వాత 2 ముక్కలుగా విరిగిన ఆ కుయ్యస్తంభము చిగురించుట నారంభించను. అచట ఔదుంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజించసాగెను. శ్రీ దత్తాత్రేయులు వారు ఒకనాడు ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చిరి. ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతం నందు ఆసక్తి యునుటను గమనించిన శ్రీ దత్తులు కలియుగంన యతివేషధారివై దీన జనోద్ధారణ చేయగలవనియు ద్వైత సిద్ధాంతమును ప్రచారం చేయగలవనియు ఆశీర్వదించెను. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్య ఆకృతిని దాల్చి శ్రీ దత్తుని చరకమలములను పైబడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతరా శ్రీదత్తులు ప్రతి ఔదుంబర మూలమునందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నీ నుండి నరసింహకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నరసింహ సరస్వతి నామము వహించి అవతారించదనని వాగ్దానం చేసిరి. ఇదంతయు పైంగ్య బ్రాహ్మణం నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్త మహర్షుల తపోభూమి అయిన హిమాలయమునందలి శాంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలిచి ఉన్నది. మిగతా చోట్ల లుప్తమైపోయినది. ఉన్నావా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నావని తెలియజొప్పుటకు జడమైన స్తంభం నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహస్వామి. అదేవిధంగా కలియుగమునందలి జనులు కల్మష చిత్తులై దైవమున్నాడా లేడా అను కుతర్కములు చేయునేడ తాను ఉన్నానని రుజువు చేయుటయే కాక ప్రహ్లాదుని రక్షించిన రీతి భక్త సంరక్షణ చేసేదనటకు సూచప్రాయంగా వారు నరసింహ సరస్వతి నామమున అవతరించెదరు. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా మీరు పీఠికాపురంన శ్రీపాదుల వారిని దర్శించిదిరా. వారి బాల్య లీలను వినుటకు మనసు ఉవ్విల్లూరుచున్నది. శ్రీపాదుల వారి అద్భుత లీల. శ్రీ స్వామి ఇట్లు చెప్పసాగాను. నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నేను ఒక వింత జబ్బు పొడిమినది. నాకు 5వ సంవత్సరం నుండి ఈ జబ్బు ఉధృతమవసాగాను. 1 సంవత్సరం గడుచుసరికి 10 సంవత్సరాల వయసు పెరిగేటిది. నాకు 10 సంవత్సరాల వయసు వచ్చినాటికి 50 సంవత్సరాల పైబడి వృద్ధిని కుండు లక్షణములు రాసాగాను. శ్రీ పీఠికాపురమున బాపనారుల ఆధ్వర్యంలో యజ్ఞము జరుగుతుండెను. బాపనారులకు మంచి సంభావనను ఇవ్వబడుచుండెను. విద్వత్వం కలిగిన వారలకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసమును కర్ణిగా విని ఉండచ్చే మా నాయన నన్ను కూడా యజ్ఞములకు తీసుకుని పోయాను. శ్రీపాదుల వారి వయసు 6 సంవత్సరములకు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడేను. ఆ ఘృతమునంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని ఆధీనంలో నుంచిరి. అతడు లోబియే గాక దురాశపరుడు. ఘృతమునందలి 1 వంతు భాగము తన ఇంట రహస్యము దాచివేసి మిగతా 3 వంతుల భాగం మాత్రమే యజ్ఞ కార్యమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని.
యజ్ఞములకు ఇటువంటి విఘ్నాలు కలుగుట అందరికీ చింతజనక విషయమాయను. శ్రీ పాపనారులు ప్రశాంత వదనంతో శ్రీపాదుల వారి నవలోకించిరి. అంతటా శ్రీపాదుల వారి ఇట్లరి, నా ధనమును అపహరింపవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్టి యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురంలో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలిచిన వారిని లోనికి రానిచ్చేదను. వారు ఆ ధనం తీసుకుని బయటకు వచ్చున్నప్పుడు ద్వారం వద్ద రహస్యంగా నిలబడి దుడ్డుకర్రతో ఒకటి వేసేదను. దానితో కొందరికి అక్కడెక్కడ చత్తురు, మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనం చిత్తగించెదరు. నా ధనమును అపహరించు వారి ఇంట జ్యేష్ఠ పత్ని సమేతంగా శనీశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించదను. శ్రీపాదుల వారి మాటలు ఎవరికీ అర్థం కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబో సంఘటనల గురించి చెప్పుచున్నారనుకునిరి. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రంపై ఈ విధంగా వ్రాయించిరి. అమ్మా గంగమ్మ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైన ఘృతము ఇయ్యవలసినది. నీ బాకిని మా తాతగారైన శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద పల్లవుల ఆజ్ఞ. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుతో సహా నలుగురు పాదగాయ తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజును సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్లిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరూ చూచుండగానే ఆ నీరు ఘృతంగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారం శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగాయ తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయిచుండగా అది నీరుగా మారిపోయాను. మా నాయన ఈ దుస్థితిని దుస్థితిని శ్రీపాదులకు విన్నవించెను. కొంచెం సేపు ఆగుము, మీ అబ్బాయి జబ్బును నివారించదను. నత్తిని కూడా పోగొట్టేదను. ఒక్కొక్క గృహము దహనం కావలసి ఉన్నది. దానికి ముహూర్తం నిర్ణయింపవలను అని వారి విధానములు అనూహ్యము. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాను. ఘృతము అపహరించినందులకు ఏమీయో కీడు వాటిల్లోనాననియో అతడు లోలోన చింతించుచుండెను. తాను ఘృతమును అపహరించిన విషయము శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకసారి యోచించుచుండెను. ఏదైనా శ్రీపాదుని దర్శనం వల్ల మంచియే జరుగుతునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదులు ఇట్లనిరి, తాత, నీవు ముహూర్తములను నిర్ణయించడం దిట్టవు కదా. ఒక గృహంను పరశురామ ప్రీతి గావించవలను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినది. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లనను, గృహ నిర్మాణమునకు శంకుస్థాపనమునకు ముహూర్తం నుండును, కానీ గృహ దహనములకు ముహూర్తం నుండవు. శ్రీపాదులు ఇట్లని, చౌర్యం చేయుటకు గృహ దహనం చేయుటకు ముహూర్తములు ఎట్లు లేకుండును, అటువంటి ముహూర్తములు ఉన్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటి ఏమైనా వర్జ ముహూర్తములు వంటి వర్జిత సమయంలో జరుగునేమో తెలియదు. అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుతున్నదా? ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి సమయమే జరుగుతున్నది. తాత, ఎంత శుభవార్త చెప్పిదివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసం సేకరించబడిన ఘృతమును ఒక దూర్దుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనం చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందంతో గంతులు వేయుచున్నాడు. ఆ మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివార్ణమాయను. కొలదిసేపటికి అతని గృహము భస్మీపటలమయ్యను. భస్మము గావించబడిన గృహం నుండి భస్మం తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుడిని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానం చేయడంలోనూ ఆగ్రహించి నష్టము కలుగజేయడంలోనూ సమర్థులని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయంతో భస్మము తీసుకుని వచ్చెను. భస్మము నీరు గల పాత్రలో వేచి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. ఈ విధంగా 3 రోజుల పర్యాంతం చేయమర్రి. మేము శ్రీ పాపనారుల ఇంట అతిథులుగా ఉంటిమి. నా నత్తితో పాటు దేహం నందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయాను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకంపై నుంచి శక్తిపాతం చేసి ధన్యుని చేసిరి. తదుపరి ఇట్లని, ఓయి, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడయ్యేదవు గాక.
గృహస్థాశ్రమం స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించదుగాక. నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారం చేయుచుండేటివారు. వ్యాపారం నందు వైషమ్యములు పొడమి ఒకరికొకరు హరణం చేయుటకు ప్రయత్నించుచుండేటివారు. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణు ఇంటికి వచ్చి ప్రేమతో పాయసము త్రాగించితివి. ఆ పాయసం నందు నీవు విషము కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు పాయసం త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలి వాండ్రకు నియోగించి నీ గృహమును నిప్పంటింపజేసెను. నీ గృహం కాలి భస్మమయ్యను. గృహంనందరి నీ భార్య కూడా సజీవ దహనం చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వం కోల్పోయి గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతంలో విషప్రయోగం చేసిన కారణమున ఈ జన్మలో వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఈ వృద్ధ బ్రాహ్మణుడు దహనం చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమును భస్మీపటలం కావింపబడినది. మీ ఇరువురును కర్మబంధం నుండి ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేదశాస్త్రమును పండితుడై తిని. వృద్ధ బ్రాహ్మణులకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చాను. శ్రీపాదుల వారి ప్రమేయంతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదమగుటచే అనంతకాలమున ఇరువురకు మేలు మాత్రమే అనంతరకములుగా ఇరువురకు మేలు మాత్రమే జరిగాను. వారి లీలలు దివ్య లీలలు. వృద్ధ బ్రాహ్మణులకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడనై తిని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞం వంటిదయ్యను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మ సూక్ష్మము గుర్తెరుగుట మంచిది. నాయన శంకర భట్టు సకల దేవతలను తేజస్తంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె యొక్క సంతానము దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు. దివ్య లోకములను నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అభ్యజానందమును విఘ్నములకును కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషుల దేవతల సాక్షాత్కారం పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమన శబ్దమునకు గుర్రమని లౌకికార్థం. అయితే వేద ఋషులు మాత్రం కొంత జడ చైతన్యమును మరికొంత మన చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు జజశక్తికి జీవశ్వాస శక్తికి అశ్వాయ సజీవములైన జనోపచార సంభూతములు కొన్ని మూల బీజముల తగిన శబ్దముల వలన అవి పుట్టినవి. శక్తికి అశ్వ సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధములు పశువులు మొదలైన జీవరాశుల వలనే వ్యాగ్రూపములు కూడా కేవలం మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జనోపచయ సంభూతములు. కొన్ని మూల బీజముల తగిన శబ్దముల వలన అవి పుట్టినవి. అవి ప్రవృత్తమైన సజీవ నినాదములు. ఆ ధాతువుల అసంఖ్యాక సంతానమే బహుదా అభివృద్ధి నుండి విభిన్న వర్గములుగా విడిపోయి వేరు వేరు జాతులు వంశములుగా కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్క దానికి ఒక సమాన ప్రకాండము మానసిక తత్వ చరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసూరులకు అనుటకు కారణము. వేద ఋషులు పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువు, అగ్నియును, ఇంద్రుడు మాత్రం కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సహచార్య ప్రతికారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామ క్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధన ప్రయోగము అనున్నది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్ర స్వరూపములు. ఈ జగత్తు
అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల ఆధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శతాబ్దములు వాటి పుట్టుకలో సామాన్యంగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణము, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావనలను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని షేముషి వికసించిన కొలదీని క్రమంగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశ్చితత్వము, భౌతికమైన అంశముల నుండి మానసిక అంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధిని చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు. నీవు దాన్ని సంస్కృత భాష యందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగును అనువాదింపబడినను పారాయణ చేయడం వలన కలుగు ఫలితము మాత్రం ఒకటే. వారి దివ్య చరిత్రమును ఎవరు ఎక్కడ పఠించుచుండను వారు తప్పక సూక్ష్మ రూపమున అచడనే నుండి వినెదరు. దీనికి తార్కాణంగా ఒక కథను చెప్పేదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు 7 వర్షములో ప్రాయం గలవారాయిరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజుల్లో సంపన్న గృహస్థుల ఇళ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సారంభము నుండేటిది. శ్రీ పాపనాగుల వారు ఆనందమునకు మితి లేదు. అయితే పీఠికాపురము నందుండు దత్తదాసులను మాలదాసరికి ఈ మహోత్సవం చూచు యోగం కలగలేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశం కలగలేదు. అతడు తన జాతి వారందరికీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రను వినిపించేదనని చెప్పాను. వారందరూ ఎంతో ఆసక్తితో వారి ఇంటికి చేరిరి. అతడు ఇట్లు దత్త చరిత్రను చెప్పనారంభించాను. పూర్వయుగంలందు ఆ అనసూయమాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురంలో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనం జరిగెను. ఆ ఉపనయనానంతరం దివ్య తేజో విరాజితుడై మన ప్రభు భాషించుచుండెను. దీన జనోద్ధారకుడైన ఆ ప్రభునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీ మంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యం లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారులు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకంగా 53 సార్లు జరిగాను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణంతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదనియో శ్రీ పాపనారులు కారణమడిగి, విశుద్ధ అంతఃకరణుడైన దత్తదాసు నా చరిత్రను వినిపించుచున్నాడు. అతడు ఒకవారి చెప్పినది ఒక అధ్యాయంగా భావించిన 53వ అధ్యాయం పూర్తి అయినట్లు భావింపవలరు. నా చరిత్రమును 53 అధ్యాయములుగా శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సత్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది అని శ్రీపాదులు అనిరి. శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి ఇయ్యలేదు. అంతటా క్రోధావేశంతో శ్రీపాదులు ఇట్లనరి, మీరు ఎవరినైతే పంచములని నీతి జాతి వారని క్రౌర్యంతో అణిచివేచున్నారో వారి అందే నా కటాక్షం మెండుగా నుండి రాబో శతాబ్దంలో ఉన్నత స్థితిలో నుందురు. రాబో శతాబ్దంలో మీ బ్రాహ్మణ్యము నుందలి అధికాంశము సేవక వృత్తి అవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయ్యేదరు. నా వచనములు శిలాశాసనములు వంటివి, వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనా ధర్మబుద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడలా కంటికి రెప్పవలె కాపాడేదను. శ్రీపాదుల వారి క్రోధావేశమునకు జనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలది సేపటికి వారు శాంతితులమై
మౌనం అవలంబించిరి. సరిగా ఇదే సమయంలో దత్తదాసు ఇంట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురమైన పండ్లను స్వీకరించి వారిచ్చిన క్షీరం ఎంతో ప్రేమతో గురులిరి. వారు స్వయంగా తమ దివ్యహస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసు నింటనున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిరి. నాయనా శంకర భట్టు చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ. వారు భావన మాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో కానీ మరే విధములైన భౌతిక విషయంలో కానీ ప్రమేయమే లేదు. దత్తప్రసాదము అంత్యకులజుడు సమర్పించినను దానిని భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యం చేసిన ఎడలా కష్ట నష్టములకు గురియగును. శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయవాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసునింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. 1. నా చరిత్ర పారాయణం చేయు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉండును. 2. మనోవాక్కాయ కర్మలచే నాకంకితమైన వారిని నేను కంటికి రెప్పవలె కాపాడుదును. 3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యం మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించదను. నా రాక దైవరహస్యము. 4. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను భస్మీపటలం గావించదను. 5. అన్నమో రామచంద్ర అను అల్మటించిన వారికి అన్నమిడిన ఎడల నేను తప్పక ప్రసన్నుడనయ్యదను. 6. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంటిలో మహాలక్ష్మి తన సంపూర్ణ కళతో ప్రకాశించును. 7. నీవు శుద్ధ అంతఃకరణుడవేని నా కరుణా కటాక్షం సదా నీయందు ఉండును. 8. నీవు ఏ దేవత స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురును ఆలంబనముగా చేసుకున్నను నాకు సమ్మతమే. 9. నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నా అనుగ్రహము నీవు ఆరాధించు దేవత స్వరూపం ద్వారా నీ సద్గురుల ద్వారా అందజేయబడును. 10. శ్రీపాద శ్రీవల్లభుడనని నా పరిమితమైన ఈ నామరూపం మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశాలుగా కలిగిన నా విరాట్ స్వరూపము అనుష్ఠానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధ పురుషులు నన్ను సదా ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. 12. నీవు నన్ను ఆలంబనంగా చేసుకున్న ఎడలా నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితొడువు కాకుండా నేను సదా కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము. 14వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణపుర బ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రబల చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.